Hi guys, welcome back to our channel Gani Experiments Telugu. Guys, ఈ వీడియోలో ఒక 18650 బ్యాటరీ ఛార్జర్ని అయితే తయారు చేద్దాం. ఇది వచ్చేసి కంప్లీట్లీ నేను 18650 బ్యాటరీస్ని ఛార్జ్ చేసుకోవడానికి అయితే తయారు చేశాను అనమాట. సో వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఈ వీడియోలో దీన్ని ఎలా తయారు చేయాలి ఏంటి అని నేను డీటెయిల్గా క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకోసం వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారే కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెండు పీవీసీ షీట్స్ని అయితే తీసుకున్నాను. వీటి సైజ్ వచ్చేసి 6.5 సెంటీమీటర్స్ బై 12 సెంటీమీటర్స్. నెక్స్ట్ 12 సెంటీమీటర్స్ బై 2 సెంటీమీటర్స్ కొన్ని పీసెస్ని అయితే కట్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి సైడ్ బార్డర్స్కి. అలాగే రెండు 18650 బ్యాటరీ హోల్డర్స్ని కూడా తీసుకుంటున్నాను. ఇంకా నేను బాక్స్ని అయితే ప్రాపర్గా ఈ పీవీసీ షీట్స్తో అయితే ఫామ్ చేసుకుంటున్నాను. ఫైనల్లీ మన బాక్స్ వచ్చేసి ఈ విధంగా అయితే రెడీ చేశాను. అండ్ ఇక్కడ 2 హోల్స్ని కూడా అయితే వేసుకున్నాను. దాంతోపాటు లైట్స్కి కూడా హోల్స్ని అయితే వేసుకున్నాను. బాక్స్ వచ్చేసి ఇక్కడ మనకి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఇది ఒక టైప్ సి 5 వోల్ట్ ఫీమేల్ జాక్ అన్నమాట. ఇప్పుడైతే దీన్ని ఇందులో ఇన్సర్ట్ చేసుకుందాం. అలానే ఒక 12 వోల్ట్ డీసీ పోర్ట్ని కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇవి 5mm రెడ్ అండ్ బ్లూ ఎల్ఈడీస్ అన్నమాట. దీంట్లో నేను పాజిటివ్ టెర్మినల్ని ఈ విధంగా అయితే బెండ్ చేసుకున్నాను. ఈ బెండ్ చేసుకున్న పాజిటివ్ లెగ్స్ రెండు కంబైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవి వచ్చేసి TP4056 ఛార్జింగ్ మోడ్యూల్స్ అనమాట. వీటిని అయితే నేను 2 తీసుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ ఎల్ఈడీస్ని ఇందులో పెట్టి ప్రాపర్గా ప్లేస్ చేసేద్దాం. ప్లేస్ చేసి పాజిటివ్ టెర్మినల్స్ని సాల్డర్ చేసుకుంటున్నాను. సాల్డర్ చేసిన తర్వాత ఎక్స్ట్రా లెగ్స్ని నీట్గా నెపల్ కట్టర్తో కట్ చేసుకుంటున్నాను. కామన్ చేసిన పాజిటివ్ టెర్మినల్కి ఒక 1K రెసిస్టెన్స్ వేసి నీట్గా వైర్స్ని అయితే ఎక్స్టెండ్ చేసుకున్నాను. ఆ ఎక్స్టెండ్ చేసుకున్న వైర్స్ వచ్చేసి ఛార్జింగ్ మోడ్యూల్ లైట్స్కి అయితే కనెక్ట్ చేసుకున్నాను. అక్కడ ప్రింట్స్ వచ్చేసి ఒకసారి మీరే చూడండి. ఫస్ట్ లైట్ రైట్ సైడ్ వచ్చేసి నెగిటివ్ కనెక్ట్ చేశాను. దాని లెఫ్ట్ సైడ్ వచ్చేసి పాజిటివ్ కనెక్ట్ చేశాను. ఇంకా దాని పక్కన ఏం కనెక్ట్ చేయలేదు. లాస్ట్ నెగిటివ్ అయితే కనెక్ట్ చేశాను. ఇలా నేను ఈ విధంగా 2 ఛార్జింగ్ మోడ్యూల్స్ని అయితే తయారు చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి వైర్స్ని వచ్చేసి డీప్గా చూడండి. సింపుల్ సర్క్యూట్ అనమాట. ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. జస్ట్ వైర్స్ని వచ్చేసి ఎక్స్టెండ్ చేసుకున్నాను అంతే. ఇక్కడ నుంచి ముందు చేసేవన్నీ ప్యారలల్ కనెక్షన్సే. పాజిటివ్ నెగిటివ్ అయితే యాడ్ చేసుకోవడమే. ఇక్కడ చూడండి 5 వోల్ట్ డీసీ జాక్ అండ్ ఇక్కడ ఉన్న ఛార్జింగ్ జాక్ రెండు వచ్చేసి ప్యారలల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ 2 వైర్లు ఒక వైర్ కింద ఉంటుంది కదా అనేసి ఈ విధంగా అయితే చేశాను. దాన్ని ఎక్స్టెండ్ చేసిన తర్వాత మధ్యలో చిన్న లూప్ కూడా ఇచ్చుకున్నాను ఈ విధంగా. ఇంకా నేను ఈ ఛార్జింగ్ మోడ్యూల్ ఇన్పుట్ పాజిటివ్ నెగిటివ్ అయితే ప్రాపర్గా అయితే సాల్డరింగ్ చేసుకుంటున్నాను. అది ఏదో షోల్డరింగ్ ఐరన్ అనుకోకండి, అది మన డీసీ షోల్డరింగ్ ఐరన్నే. దాని వీడియో ఆల్రెడీ మన ఛానల్ వీడియోస్లో పోస్ట్ చేశాను. నచ్చితే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇటువంటి మైక్రో షోల్డరింగ్స్ చేయడానికి నాకు చాలా అంటే చాలా కన్వీనియంట్గా అయితే ఉంది. సో ఫైనల్లీ మన కనెక్షన్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకా సర్క్యూట్ డయాగ్రామ్ ఎవరికైనా అర్థం అవ్వకపోతే ఖచ్చితంగా కింద కామెంట్స్లో అయితే తెలియచేయండి. నేను డెఫినెట్లీ రిప్లై అయితే ఇస్తాను. లేదా ఇన్స్టాలో అయినా మెసేజ్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి గని ఎక్స్పెరిమెంట్స్ తెలుగు. ఇంకా నేను ఈ 18650 సెల్ హోల్డర్స్ని కూడా ఈ పీవీసీ షీట్ మీద ప్రాపర్గా యాడ్ చేసుకుని ఫుల్గా హార్డ్ గ్లూతో అయితే యాడ్ చేసుకుంటాను. ఇంకా నేను ఫస్ట్ బ్యాటరీ వైర్స్ వచ్చేసి ఈ ఛార్జింగ్ మోడ్యూల్కి అండ్ సెకండ్ బ్యాటరీ వైర్స్ వచ్చేసి ఈ ఛార్జింగ్ మోడ్యూల్కి అయితే కనెక్ట్ చేసుకుంటాను. ఒకసారి 5 వోల్ట్ ఛార్జర్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో అక్కడ చూడండి 2 మోడ్యూల్స్ అయితే బ్లూ కలర్లో వెలుగుతున్నాయి అండ్ ఇది కూడా వచ్చేసి బ్లూ కలర్లో అయితే గ్లో అవుతుంది. మనకి సర్క్యూట్ చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందని అర్థమవుతుంది. ఒక 18650 బ్యాటరీని అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. సో మీరు అక్కడ చూడండి, అక్కడ లైట్ వచ్చేసి బ్లూ కలర్ నుంచి రెడ్ కలర్ కి అయితే టర్న్ అయింది. ఈ బ్యాటరీ మనకి ఇక్కడ ప్రాపర్ గా అయితే ఛార్జ్ అయిపోతుంది. సేమ్ మనకి ఇక్కడ ఇండికేట్ చేసిన లైట్ BMS మీద కూడా సేమ్ ఇదే లైట్ అయితే ఇండికేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇంకొక సెల్ హోల్డర్ కూడా అయితే చెక్ చేద్దాం. సో ఇది కూడా వచ్చేసి రెడ్ లైట్ అయితే గ్లో అయింది. సో ఇది కూడా చాలా ప్రాపర్ గా అయితే వర్క్ అవుతుంది. ఇంటి ప్రో బ్యాటరీ ఛార్జర్ అని చెప్పి ఓపెన్ సర్క్యూట్ తోటే టెస్ట్ చేస్తున్నాం అనుకోకండి. వీడియోలో మళ్ళీ టెస్ట్ చేద్దాం మొత్తం ప్రాపర్ గా అంటించేసిన తర్వాత. సో ఇంకా నేను ఈ ఛార్జింగ్ మోడ్యూల్స్ ని కూడా ప్రాపర్ గా హార్డ్ గ్లూతో అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో వీడియో నాకు ఎవరైనా లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అలానే అక్కడ ఛార్జింగ్ పిన్ని కూడా ప్రాపర్గా టేప్ అయితే చేసుకుంటున్నాను, ఎటువంటి షార్ట్ సర్క్యూట్స్ అవ్వకుండా. ఇంక వైర్స్ అన్నింటిని ప్రాపర్గా డ్రెస్సింగ్ చేసుకుని టాప్ క్లోజింగ్ లిడ్ని ప్రాపర్గా ఫెవిక్విక్ అయితే పెట్టి ప్రాపర్గా అయితే స్టిక్ చేసుకుంటాను. ఇంకా ఫైనల్లీ మన ప్రోడక్ట్ వచ్చేసి నేను ప్రాపర్గా శాండ్ అయితే చేసుకొచ్చేసాను.
ఈ ప్రోడక్ట్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో అయితే తెలియచేయండి. అలాగే ఈ బ్యాటరీ ఛార్జర్కి పెయింట్ చేయాలో లేదో కింద కామెంట్స్లో అయితే తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ బ్యాటరీ ఛార్జర్ అండ్ 12 వోల్ట్ బ్యాటరీ ప్యాక్ రెండు కలిపి చూపిస్తాను. ఎందుకంటే కొంచెం స్పెషల్ వీడియో అన్నమాట అది. అలాంటి వీడియో అయితే వస్తుంది మరి నెక్స్ట్ వీడియో. అందుకనే మిమ్మల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయమంటున్నాను. సో ఇంక మనం మన బ్యాటరీ ఛార్జర్ టెస్టింగ్లోకి అయితే వచ్చేద్దాం. 5 వోల్ట్ మొబైల్ ఛార్జర్ అయితే ఇన్సర్ట్ చేశాను. సో బ్లూ కలర్ లైట్స్ అయితే ఇండికేట్ అయ్యింది. ఇప్పుడు బ్యాటరీని అయితే ఇన్సర్ట్ చేశాను. రెడ్ కలర్ లైట్ కూడా అయితే ఇండికేట్ అయ్యింది. అండ్ ఇంకొక 18650 బ్యాటరీని కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది కూడా అయితే ప్రాపర్గా ఛార్జ్ అవుతుంది. సో నేను దీన్ని ఇలానే ఒక 1 అవర్ వరకు ఈ విధంగా అయితే పక్కన పెడేస్తాను. సో అక్కడ 1 అవర్ అయిన తర్వాత మీరే చూడండి, అక్కడ ఒక బ్యాటరీ వచ్చేసి ప్రాపర్గా అయితే ఛార్జ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ బ్యాటరీని తీసేసుకొని ఇంకో బ్యాటరీని అయితే ఇన్సర్ట్ చేద్దాం. ఇక్కడ నేను ఇంకొక వేరే 18650 బ్యాటరీని అయితే ఇన్సర్ట్ చేశాను. సో ఇప్పుడైతే 5 వోల్ట్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో చూడండి మళ్ళీ ఇక్కడ 2 బ్యాటరీస్ అయితే మళ్ళీ ఛార్జ్ అవుతున్నాయి. సో ఇంతే గైస్ ఇవాల్టి వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అండ్ వీడియో అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.